దానికి 2 ఇయర్స్ తర్వాత నా గోల్డ్ నా దగ్గరికి వచ్చేసింది. దీంతో పాటు మనీ కూడా వచ్చింది. సో ఇది ఎంత మనీ అవుతుందో మీరు ఒకసారి గెస్ చేసి నాకు చెప్పండి. గుడ్ మార్నింగ్, వెల్కమ్ మై టిప్స్. ఎట్లా ఉన్నారు మీరు అందరూ? నా కమెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఇక్కడ బ్యాంక్కి వెళ్ళాలి కదా. సో పొద్దున్నే శేఖర్ అమౌంట్ లెక్క పెడుతున్నాడు. సో మొత్తం అమౌంట్ ఇది కాదు, మనకి ఫోన్పే ద్వారా వచ్చి డైరెక్ట్ బ్యాంకులోంచి కట్ అవుతుంది. సో అది ఉంది, ఇదేమో మనం అందులో కట్టి యాడ్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇది మార్నింగ్ షూట్ చేసిన వ్లాగ్. ఇక మేము ఎట్లనో మన రితు కానీ రమ్యకి అప్పచెప్పి బ్యాంక్కి వెళ్ళిపోవాలి. సో ఇది ఎంత అమౌంట్ చెప్పండి, చాలామంది గెస్ చేస్తారు, కామెంట్ చేసేయండి. సో మా బ్యాంక్ బుక్స్ మేము ఏంటంటే శేఖర్ దాంట్లో నా దాంట్లో ఇద్దరు అకౌంట్లో కొంత మొత్తం బల్క్ ఒక దగ్గర కాకుండా కొంత అన్నట్టు వెళ్ళినట్టుగానే మనం తీసుకోవచ్చు అన్నట్టుగా పెట్టుకున్నాం అనమాట. సో మా ఇద్దరి బుక్స్, ఆ గోల్డ్కి వాళ్ళు పేపర్స్ ఇస్తారు, ఆ పేపర్, ఈ అమౌంట్ అన్నీ పట్టుకొని బ్యాంక్ అయితే వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయినాం. సో బ్యాంక్కి వెళ్ళే ముందుగా అయితే మంచిగా తినాలి. అత్త ఏమో కరువు పనికి వెళ్తుంది రెగ్యులర్గా కూడాను. సో అత్తమ్మ రావడానికి 10 అవుతుంది. సో మేము అత్తయ్య వచ్చాకని బయలుదేరుతాము. సో ఇది అమౌంట్ ఎంతనో కామెంట్ చేయండి. ఆబ్వియస్లీ అందరు గెస్ చేసి ఉంటారు, నేను చెప్పను. గెస్ చేసిన వాళ్ళు కరెక్ట్ అయితే కామెంట్ని పిన్ చేస్తాను అనమాట. మా శేఖర్కి అదే అంటున్నా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, 15 ఎన్నడైనా తీసుకెళ్తాను నిన్ను 10 అంటే అవునవును, ఇప్పుడు ఇవి కడితేనే మన గోల్డ్ మొత్తం తీసి మళ్ళీ పెట్టడానికి ఉందని చెప్పేసి నాకు చెప్తా ఉండనమాట. ఏంటో నాకు ఇట్లా డబ్బులు లెక్క పెట్టుడు రాదు, నేను ఒక్కోలా లెక్క పెడితే అది ఇంకోటి ఖచ్చితంగా ఒక 2 నోట్లు అటు ఇటు ఉంటాయి. మరి అమ్మ ఏంటంటే తను ఏదో ఐడీస్ క్రియేట్ చేసుకుంది ఇంతసేపు కూడాను. ఇప్పుడు పిల్లలకి ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయాలి, మేము బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో నేను పొద్దున్నే బోళ్ళందో మీ ఇంటికి అంతా ఊడ్చి నా స్నానం వగేర అంతా అయిపోయింది. రమ్మేమో హాల్ ఉడుస్తూ ఉంది. యాక్చువల్లీ ఇంటి ఆడపిల్లలతోటి వాకిలి ఉడిపేయడం, ఇల్లు ఉడిపేయడం అట్లాంటివి చేయకూడదంట. అంటే చిన్నప్పుడు నాతో మా ఇంట్లో మా ఉడిపించుకున్నారు, ఇప్పుడు పోయా నేను వేసుకోలే, కానీ మా ఇంట్లో అనేవాళ్ళు. అందుకని చెప్పేసి మా రమ్యతో ఎక్కువగా నేను ఎప్పుడు చేయించనమాట. కానీ నువ్వు టిఫిన్ చేయకపోవద్దా, మళ్ళీ బ్యాంక్ లేట్ అవుతుందంటే సరే రమ్య అన్నమాట. అందుకే మా రమ్య ఊడుస్తుంది. మా రమ్య డ్యూటీ వల్ల మా ఋతుగాని చూసుకుడు, బట్టలు ఆరేసుడు, వాడికి తినబెట్టుడు అవన్నమాట. సో మాకేంటంటే ఉప్మా వేస్తూ ఉన్నాను. నేను నైటీ మార్చిన డ్యూటీ చూడండి, నైటీ మారిపోయింది. ఒక నైటీలో 2 వీడియోలు తీస్తే అట్లే 2 వీడియోలలో అదే నైటీ ఉంటుంది. ఏమంటారు? సో అదే ఊరికి ఏం వేసుకోవట్లేదు. అయినా నా దగ్గర 3 నైట్లు ఉన్నాయి, అయ్యే రిపీట్ చేసి వేసుకుంటాను, కొత్త ఏం లేవు. ఇవ్వాలనుకుంటే మీకు నైటీలు వేసి ఉంటే స్పాన్సర్గా కొలాబరేషన్లో పంపించండి. మీ కొలాబరేషన్ అవుద్ది, నాకు 2-3 నైటీలు అవుతాయి. అంతే కదా, అంతే కదా. సో తర్వాత ఇక్కడ మేము అస్సలు ఈ నూడిల్స్లను, ఇప్పిలను, మ్యాగీలను మేము ప్రమోట్ చెయ్యము. కానీ మరే దారి లేదు. దోశ పిండి ఎంత పడ్డా అది ఆ రోజే అయిపోతుంది. ఫ్రిడ్జ్లో స్టోరేజ్ ఉంటుంది అనుకుంటాం, కానీ ఉండట్లేదు. అంతమంది ఉన్నాం కదండి, సో ఉండట్లేదు. అండ్ రోజు దోశలు వేస్తే ఇంకా బోర్ వస్తుంది. తేజు రుత్తు బోండాలు తిన్నారు, మళ్ళీ అవి అక్షయ బోండాలు తిన్నా కూడా. సో ఇడ్లీ మొన్న వేసినాం వద్దన్నారు, అందుకని చెప్పేసి ఇవాళ మ్యాగీ తెప్పించాం అనమాట. సో ఇక్కడ ఉప్మా చాలా దారుణంగా అయింది. పొడి ఉప్మా చేద్దామని ట్రై చేశాను, కానీ అదేంటోనండి, కారము లేదు, ఉప్పు లేదు. ఫస్ట్ టైం నేను చేసిన ఉప్మా ఇట్లా అయింది. కాలేజ్ డేస్లో నేను అంత ఫ్యామిలీ ఉప్మా తిని బతికేస్తున్నట్టుగా కాలేజ్గా అప్పుడు ఉప్మాని పట్టుకోపోను. సో అప్పుడు ఎంత బాగా కుదిరేదో, ఇట్లా ఇసుకలాగా ఉండేది. సో అలాంటిది ఇప్పుడు ఉప్మా సెట్ కాలేదు. నేను కాలేజెస్లో మా ఫ్రెండ్ సంధ్య పెళ్ళికి నా కాలేజ్ బెస్ట్ ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చారు, బాయ్స్ గర్ల్స్ అందరూ కూడా. సో వాళ్ళకి నేను ఉప్మా వేసి పెట్టిన. వాళ్ళు అప్పుడు నాకు ఆ కాంప్లిమెంట్ ఇవ్వలే. ఎంసీఏలో అందులో ఒకటి నా క్లాస్మేట్, ప్రజెంట్గా మాకు ఫ్రెండే. అడు కళ్యాణ్ నువ్వు ఎప్పుడు ఉప్మా చేయకే, అది ఇసుకనా అది ఉప్మా, నాకు వసేపు మాకు అర్థం కాలే అన్నాడు. నా ఉప్మాకి వచ్చిన ద బెస్ట్ కాంప్లిమెంట్ అదే. నాకు ఆ తర్వాతే అర్థమైంది నేను చేసే ఉప్మా అలా అయిందా అని. మరి మంచిగా తిన్నారు కదా అనిపించింది. ఇక పాపం వాళ్ళు మొహమాడని తిన్నారంట. సో చలో బ్యాంక్కి వెళ్ళిపోదాము. బ్యాంకులోకి వెళ్ళినాక ఒక్కటైతే మస్తు అనిపించిందండి, ఏసీలో మంచిగా ఒక 2-3 గంటలు ఉన్నట్టు అనిపించింది. సో బ్యాంకులోకి వెళ్ళి మాకు రావడానికి మేము 10కి వెళ్ళాము. రావడానికి టైం ఎంత అయిందో వెనకాల మీరు చూడండి. సో ఇక్కడ రెడీ అయిపోతున్నాం. మా రమ్య వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ కూతురు వాళ్ళది గృహప్రవేశం అనమాట. అంటే నాకు ఆడపడిచవుద్ది, కజిన్, ఓన్ కాదు, కజిన్ లాగా అన్నమాట. సో వాళ్ళ గృహప్రవేశానికి వెళ్తున్నాము.
సో మా అత్తయ్య నల్ల పూసలు వేసుకోమంటే నల్ల పూసలు వేసుకున్నాను. నేను చీరలు గిట్లా ఏం తెచ్చుకోలే, ఉడికిపోతుంది. నేను చీరలు ఫార్మాలిటీకి కూడా వేసుకోను. అండ్ మా అత్తయ్య ఇంతకే నన్ను అస్సలు ఇబ్బంది పెట్టదు. నీకు నచ్చింది వేసుకో బిడ్డ అంటది, నైట్ వేసుకుని తప్ప. సో వేసుకొని వెళ్ళి వచ్చామన్నమాట. సో ఇది వచ్చిన క్లిప్, జస్ట్ అట్లా వెళ్ళి ఇట్లా తినేసి వచ్చామన్నమాట. సో ఆ వీడియోస్ రమ్య తన ఛానల్లో పెట్టుంది, ఒకసారి చెక్ చేయండి. హాయ్, నా గోల్డ్ వచ్చేసింది, అమౌంట్ కూడా వచ్చింది. సో ఏమైనా షేర్ చేస్తాను. నాకు ఎందుకో మీతో షేర్ చేయాలనిపించింది. మళ్ళీ రేపు గోల్డ్ నా దగ్గర ఉంటుంది, మళ్ళీ బ్యాక్లోకి పోతుంది. సో మీలో చాలామంది ఇది ఫేస్ చేసి ఉండొచ్చు. మన ఛానల్లో చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళే ఉన్నారు, అవునా కదా? సో మిడిల్ క్లాస్ వాళ్ళకి మనం గోల్డ్ కొనడం, దాన్ని బ్యాంక్లో పెట్టడం, అమౌంట్ తెచ్చుకోవడం, మనం వాడుకోవడం చాలా కామన్ థింగ్. సో నేను అలా 2 years బ్యాక్ షాద్నగర్లో ల్యాండ్ కొన్నప్పుడు బల్క్ అమౌంట్లో నా గోల్డ్ పెట్టి అమౌంట్ తెచ్చుకున్నాను. బల్క్ అమౌంట్ కావాలి కాబట్టి గోల్డ్ పెట్టి బ్యాంక్లో లోన్ తీసుకున్నాం. సో దాన్ని ఈఎంఐ కట్టుకోవాలి కదా, మనం ఎవ్రీ మంత్ కట్టుకోవచ్చు, ఇయర్లీ కట్టుకోవచ్చు. సో నాకు అప్పుడు తెలియదు, మేము ఇంతవరకు ఎప్పుడు గోల్డ్ లోన్ పెట్టాం కాబట్టి అప్పుడు మాకు తెలియలేదు. సో మా దగ్గర ఉన్న గోల్డ్కి బోల్డ్ అంత అమౌంట్ వస్తుంది అనుకున్నాం, చాలా తక్కువ వచ్చింది. మీరు ఇప్పుడు గోల్డ్ లోన్ పెట్టకుండా మీకు ఇది కొత్తగా అనిపించవచ్చు, పెట్టిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. మన దగ్గర ఆర్నమెంట్ 22 క్యారెట్లోనే ఉంటుంది, బిస్కెట్ మాత్రం 24 క్యారెట్లో ఉంటుంది. సో వీళ్ళు గోల్డ్ లోన్ పెట్టుకున్నప్పుడు ఏం చేస్తారు, ఆర్నమెంట్ కూడా 22 క్యారెట్ ఇస్తారు. అంటే నా హారం 10 తులాలు, దానివల్ల 7.5-8 తులాల కింద జమ చేసి దానిలో ఉన్న పూసని, దానిలో ఉన్న స్టోన్స్ని తీసేస్తారు. సో వాళ్ళు ఏం క్యాలిక్యులేట్ చేస్తారు గోల్డ్స్ మీద నాకు తెలియదు, కానీ తక్కువ వేసి పెడతారు. సో 24 క్యారెట్ కింద చేసి ఆ లెక్కతో మనకి ఇస్తారు అనమాట. సో లాస్ట్ ఇయర్ ఏమైంది, వేరే బ్యాంకులో అమౌంట్ ఎక్కువ ఇస్తారు, వడ్డీ ఎక్కువ పడుతుందని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళందరినీ అడిగి, మా దగ్గర అమౌంట్ అంత లేదు, ఓన్లీ ఈఎంఐ కట్టే అమౌంటే ఉండే. సో చుట్టుపక్కల మా చుట్టాలు కాదు, మా అన్నయ్యలు, శేఖర్ వాళ్ళ ఫ్రెండు, ఈ ఊళ్ళో ఉంటారు ఫ్యామిలీ ఫ్రెండ్, వాళ్ళ దగ్గర మా అన్నయ్య వాళ్ళ సైడ్ దగ్గర అడ్జస్ట్ చేసుకొని మొత్తం కట్టి వేరే బ్యాంకులో పెడదాం, ఇల్లందు కూడా తీసుకుపోయింది. ఇల్లందు కూడా తీసుకుపోయినాక ఏమైంది, ఆ బ్యాంకులో మాకు కరెక్ట్ అనిపించలేదు. సో మళ్ళీ గోల్డ్ తెచ్చి మళ్ళీ ఇదే బ్యాంకులో ఇక్కడ గాలిపల్లి ఎస్బీఐలో పెట్టామన్నమాట. సో అప్పుడు ఆ సార్ చెప్పారు, మీరు ఎవ్రీ ఇయర్ వడ్డీ కడితే సరిపోతుంది, అసలు మీ దగ్గర ఉన్నప్పుడే కట్టి గోల్డ్ మీద తీసుకోవచ్చు అన్నారు. మేము ఈ ఇయర్ కూడా అదే మైండ్ సెట్తో ఉన్నాం. సో ఇయర్ మొత్తం మనకి స్కూల్ ఫీలు, మన ఖర్చులు ఇవన్నీ పోగా వడ్డీ వరకు జమ అయింది. సో మేము చిట్టీలు వేరే కడుతున్నాం లేండి, అది వేరే విషయం. అవి 2-3 years తర్వాత బల్క్లో అమౌంట్ వస్తుంది మనకి. సో వడ్డీ కట్టుడు కదా అనుకుని వచ్చాము. సో మొన్న వెళ్ళాము, ఫ్రైడే రోజు వెళ్ళాము. ఫ్రైడే రోజు వెళ్ళాము. ఫ్రైడే ఏమన్నారు వాళ్ళు, లేదు మీరు మొత్తం అమౌంట్ కట్టి గోల్డ్ తీసుకొని మళ్ళీ మీరు కావాలంటే మళ్ళీ పెట్టుకోవచ్చు అన్నట్టు బ్యాంక్లో అన్నారు. మా మైండ్ బ్లాంక్ అయింది, ఎందుకంటే ఓన్లీ వడ్డీ కట్టాలని మైండ్ సెట్లో ఉన్నాం మేము. అంత మీరు ఊహించలేరు, అంత బల్క్ అమౌంట్లో నేను తీసుకున్నాను. సో అంత అమౌంట్ మా దగ్గర లేదు, ఎట్లా అడ్జస్ట్ చేయాలని టెన్షన్ అయిందనమాట. సో 2 days అడిగాం, ఇది మండే రోజు, ఈరోజు మండే. సో 2 days అడిగి ఇక మళ్ళీ రమ్య వాళ్ళ దగ్గర కొంచెం, మా అన్నయ్య వాళ్ళ సైడ్ దగ్గర అమౌంట్ తీసుకున్నాం. సో ఈరోజు మార్నింగ్ వెళ్ళి మళ్ళీ పెట్టడం జరిగిందనమాట. సో మన గోల్డ్కి రూల్స్ చాలా మారిపోయినాయి, అన్ని బ్యాంకులో నాకు తెలీదు, మేము పెట్టిన బ్యాంకులో అయితే మారిపోయాయి అనమాట. సో మైండ్ బ్లాంక్ అయింది, కానీ థ్యాంక్ గాడ్ అడ్జస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి అడ్జస్ట్ అయిపోయి ఎవరి వాళ్ళకు ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ఏంటంటే హారం పెట్టేసాము, రేపు ఈ నెక్లెస్ కూడా పెడతాం. సో వేరే వాళ్ళని అడిగి తీసుకోవడం వల్ల ఈ అమౌంట్ ఇంకొకరికి మనం ఇచ్చేది ఇంకో అరగంటలో అమౌంట్ పోతుంది. సో ఈ అమౌంట్ ఎంత ఉందో నాకు కమెంట్ చేయండి, మీరు అందరూ ఎంత ఉంటుందో గెస్ చేసి కమెంట్ చేయండి. సో అది, సో రెండు ఒక రోజు పెట్టకుండా నేనేంటంటే ఉండని ఒక రోజు నా నెక్లెస్ నా దగ్గర అన్నట్టు ఉంచుకున్నాను అనమాట. సో ఈ ప్రజెంట్ అయితే గోల్డ్ బ్యాంక్లో ఉంచి మనం ఏం తీయలేదు, వాటికి అసలు డబ్బులు జమ అయినాకనే తీసుడు. సో ఈరోజు హారం పెట్టాం, కాకపోతే ఇంత ముందు కంటే ఇప్పుడు అమౌంట్ ఎక్కువ వచ్చిందన్నమాట. సో ఎక్కువ వచ్చింది కాబట్టి ఈ అమౌంట్ ఎక్కువ తీసుకొని ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేస్తున్నాం అనమాట. అండ్ దీని అమౌంట్ ఇంకొకరు ఇవ్వాలి. సో అడ్జస్ట్మెంట్ తోటి గోల్డ్ ఇంటికి వచ్చింది. సో ఇప్పుడు చూపిస్తాను, నా హారం ప్రజెంట్ బ్యాంక్లో ఉంది, ఇది వరకు బ్యాంక్లోకి వెళ్ళిపోతుంది. సో ఆల్మోస్ట్ నా గోల్డ్ జ్యువెలరీ అంతా బుజ్జి ఇయర్ రింగ్స్ తప్ప మిగిలింది మొత్తం బ్యాంకులో ఉంది. సో ఇది నా నెక్లెస్, ఎన్ని రోజులైందో చూసి నాకు నా హారాన్ని చూస్తే లిటరలీ ఏడుపు వచ్చిందండి. ఎందుకంటే దాన్ని చేయించుకున్నట్టే కానీ 1-2 సార్లు నేను వేసుకోలేదు,
అట్లే బ్యాంక్లో పెట్టేసారు. సో అబ్బాయి ఎప్పుడు వస్తుందా అనిపించింది. ఇప్పుడు చాలామంది అంటారు కానీ గోల్డ్ పిచ్చి లేకుండే కదా, నిజంగా లేకుండే, కానీ మనది కదా, మన జ్యువెలరీ కదా అన్న ఫీలింగ్ ఉంటుంది. వేసుకున్నది 2-3 సార్లు మళ్ళీ బ్యాంక్లో పెట్టినామా అని. కానీ బెటర్లేండి. ఇప్పుడు గోల్డ్ రేట్ ఎంత పెరిగిందంటే దాన్ని కాపాడుకోవడం కంటే ఇప్పుడు నేను ఒకవేళ గోల్డ్ ఇప్పించుకున్నా మళ్ళీ లాకర్లో బ్యాంకులోనే ఉంటుంది. సో లాకర్లో ఉంటే డబ్బులు రావట్లేదు, ఇలా గోల్డ్ లోన్ పెట్టుకునే డబ్బులు వస్తున్నాయి, యూజ్ అవుతున్నాయి కదా. సో నెక్స్ట్ చూపిస్తాను. ఇది చెప్పాలనుకున్నాను. ఏంటోనండి 10 సార్లు వీడియో షూట్ చేసిన పిల్లలు వస్తూ డిస్టర్బ్ చేస్తారు. ఈ ఉడకపోతకి ఏం మాట్లాడాలో కరెక్ట్ మాట్లాడుతాం లేదో తెలుస్తలేదు. సో నా నెక్లెస్ వచ్చింది 2 years తర్వాత వచ్చింది. అంటే లాస్ట్ ఇయర్ కూడా 2 days ఉంది. ఇక చుట్టం చుక్క 2 ఏళ్ళకి ఒకసారి ఏడాదికి ఒకసారి వచ్చి మళ్ళీ పోతుంది అనమాట. సో ఈ నెక్లెస్ నాకు ఈ డ్రెస్ మీద ఈ నెక్లెస్ చాలా బాగుంటుంది. నేను ముందే హారం చేయించుకున్నా అని నా నెక్లెస్ ఇలా చేయించుకున్నా. 3 తులాలండి. వాళ్ళు 2 తులాలే రాశారు, 2.1 2.2 తులాలు రాశారు. సో ఇది ఈ పెండెంట్ నాకు నచ్చింది. లక్ష్మీదేవి పెండెంట్ ఉండే హారం చేయించుకున్నాక శేఖర్ ఉండండి వద్దని ఆయనతో ఈ ఏదో కొన్న జ్యువెలరీ లేకుండా పెండెంట్ చేయించాడు. సో తర్వాత పిల్లలకి చాలామంది ఫంక్షన్స్కి వెళ్తే చైన్స్ వేస్తూ ఉంటారు. ఎందుకో నాకు అర్థం కాదు. పిల్లలకి గోల్డ్ వేయకపోవడం చాలా మంచిది. బేసికల్ కిడ్స్ ఉన్న దగ్గర అందరి దగ్గర కిడ్స్కి అట్లీస్ట్ చైన్స్ నానమ్మలు అమ్మలు మామలు అత్తలు ఎవరో ఒకరు చేయిస్తారు. సో అలా ఉంటాయి కానీ వేయకూడదు. సో ఇది తేజు చైను, ఇది అమ్మ చేయించింది, బిల్ల నేను చేయించాను. ఇది రుత్తు చైన్, ఇది అత్తమ్మ చేయించింది. సో 2 చైన్స్. వీటితో మనకి పని ఉండదు ఎందుకంటే వేయం ఎప్పుడు. తర్వాత అస్సలు చేయించుకొని ఒక్కసారి కూడా వేసుకొని నా ఐటమ్ నా ఇవి నన్ను చూసి చాలామంది వేయించుకున్నారు. 1.6 grams మనకి 2 కలిపి. వాళ్ళు బ్యాంకులో పెట్టినప్పుడు మడతలు వేసి పెడుతున్నారు, ఎక్కడన్నా హారం విరుగుతుంది అన్న టెన్షన్ నాకు చాలా ఎక్కువైపోతుంది. సో ఇవి 1.6 grams. మీరు నమ్ముతారో నమ్మరో, దీనికోసం గోల్డ్ నేను అమెజాన్లో తెప్పించాను. 1 తులం చాలా బాగా వచ్చింది, కానీ GST ఇవన్నీ కొంచెం మనకి ఎక్కువ పడతాయి. సో వీటి గోల్డ్ నేను కొన్నప్పుడు 34,000కి 6 తులం అట్లా పడింది. బేసికల్ బయట 60,000కి తులం ఉండే. సో నేను అమెజాన్లో తెప్పించుకున్నాను, నా దగ్గర మనీ సేవ్ చేసి. సో చూడండి ఇది ఇవైతే లిటరల్ నేను ఒక్కసారిగా పెట్టుకోలేదండి. అండ్ వీటి మీద నాకు ఇంట్రెస్ట్ లేకుండే, శేఖర్ వల్ల చేయించుకోవాల్సి వచ్చింది. బట్ ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగింది, ఇప్పుడైతే చేయించేవాళ్ళు కాదు. సో ఇవి కూడా రేపు బ్యాంక్లోకి వెళ్ళిపోతే, సో వెళ్ళిపోయే ముందే షేర్ చేద్దాం అన్నట్టుగా షూట్ చేస్తాను అనమాట. సో మీలో ఎంతమంది గోల్డ్ బ్యాంక్లో ఉందో కమెంట్లో చెప్పండి. సో ఈ అమౌంట్ ఎంత ఉంది అని గెస్ట్ చెప్పండి. వాళ్ళు మాకు ఫోన్పే చేస్తారు. సో ఎవరి వాళ్ళకి బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసి కావాల్సిన వాళ్ళకి అమౌంట్ కావాల్సరికి తేవడం జరిగింది. సో ఇది రేపు మళ్ళీ బ్యాంకులోకి వెళ్ళిపోతుంది. సో ఏంటోనండి, మన గోల్డ్ బ్యాంకులో ఉన్నన్ని రోజులు ఒకటి ఉంటుంది, ఉంటే బాగుండి వేసుకుంటే బాగుంది, అదని చెప్పి దగ్గర ఉన్నప్పుడు ఏం వేసుకోలేదు. సో ఎందుకో ఈ గుడ్ న్యూస్ మీతో షేర్ చేయాలనిపించింది. అండ్ హారం చూపించలేకపోయాను ఎందుకంటే హారం అక్కడిదక్కడ పెట్టేస్తాం, ఇది రేపు పోతుంది. సో అంతే చెప్పాలనిపించింది, ఎందుకో షేర్ చేయాలనిపించింది. సో మీలో ఎవరైనా SBIలో గోల్డ్ లోన్ తీసుకున్న వాళ్ళు కదా, మీకు కూడా రూల్స్ ఇట్లా వీడియోలు తీస్తుంటే ఈడనే తిరుగుతారు, ఇక్కడే తిరుగుతారు, ఏం మాట్లాడాలో అర్థం కాదు, ముఖం ఏమో చెమటతోటి పోతూనే ఉంది. సో మీలో ఎవరైనా గోల్డ్ లోన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారా? సో 2 వాళ్ళకి ముందే గుర్తుంచుకోండి. వేరే బ్యాంక్లో వచ్చినా తెలీదు, SBIలో అయితే మనకి గోల్డ్ లోన్ రెన్యువల్ ఆప్షన్ లేదు. టోటల్ అమౌంట్ పే చేసి మీరు మళ్ళీ గోల్డ్ లోన్ పెట్టుకోవాలి. సో మాకైతే స్ట్రిక్ట్గా చెప్పారు. సో మనలాంటి మధ్యతరగతి వాళ్ళు అవసరం కోసమే గోల్డ్ లోన్ పెట్టుకుంటాం. సో అలాంటి సడన్గా వీళ్ళు మొత్తం కట్టమంటే ఎక్కడి నుంచి చేస్తాం? అడ్జస్ట్ చేసే వాళ్ళు ఉంటే బెటరే, చేయని వాళ్ళు ఉంటే కష్టం కదా, మన దగ్గర మరీ అంత అమౌంట్ ఉండదు కదా. సో అందుకే ముందే చెప్తున్నాను. మేము 11 monthsకి రెన్యువల్ చేయించుకున్నాం లాస్ట్ టైం కూడా. అంటే రెన్యువల్ అంటే తీసి పైసలు ఇచ్చి తీసి మళ్ళీ పెట్టి డబ్బులు ఎవరి వాళ్ళకి ఇవ్వడం అనమాట. సో ఇప్పుడు మళ్ళీ దీనికోసం మళ్ళీ బ్యాంక్కి పోవాలి. సో అంతే, బాయ్. సో ఇప్పుడున్న టైంలో ఎవరు గోల్డ్ కాంటాక్ట్ లేదు.
అప్పుడు నా హారం నేను కొన్నప్పుడు 50,000కి తులం బంగారం. అత్తమ్మ కుషేకి బతలాడి చేపించుకుని ఇప్పుడు మా అత్తమ్మ అదే అంటది, అప్పుడే దీనికి ఇంకేమైనా చేయిస్తే బాగుండరా, డబ్బులు ఉండే, గోల్డ్ రేట్ తక్కువ ఉండే, అప్పుడు నేను అన్న అప్పటికే నాకు గాజులు కావాల్సి ఉండే, చేయించలేదు. సో మా అత్త ఇప్పుడు ఫీల్ అవుతుంది, అప్పుడే కొన్నా ఇప్పుడు ఇంత ఏం కొన్నట్టున్నావు అని చెప్పేసి. సో అంతేనండి, మనం అనుకున్నప్పుడు రేట్ మనకు అనుకూలంగా ఉండద్దా బాయ్. సో మీరు ఎంతమంది గోల్డ్ బ్యాంకులో ఉంది, ఎంతమంది లోన్ కట్టుకోవాలని నాకు కమెంట్లు చెప్పండి.